స్టైల్ తో సరికొత్త డిజైన్స్ తో ఎస్కేటీ గోల్డెన్ డైమండ్స్ ఈ జూలై 5న నల్లకండలో గొప్ప ప్రారంభం. టైగర్ ఒకసారి పడగంటూ ఎత్తితే ఖచ్చితంగా కాటు వెయ్యగల కోడెత్రోచువి ఏమీ చేయకుండా పిరికి వాళ్ళగా వెనక్కొచ్చేసావా? అసలు ఏమైంది నీకు టైగర్? చెప్పిన పని ఎందుకు చెయ్యలేకపోయావు? ఎందుకు చేయలేకపోయినా నాకే తెలియదు. పసిపిల్లలతో ఆడుకుంటూ నా కన్నతండ్రి చూడగానే నా చేతులు వణికాయి, నా గుండె బరువెక్కింది. ఆ ఘోరం చేయొద్దని నా మనసు ఘోష పెట్టింది. అంతేకాదు, ఇలాంటి తప్పుడు పనులు ఇంకెప్పుడు చేయకూడదని నిర్ణయించుకున్నా. ఇక నుంచి పక్క కూడా రాను. బ్లాక్ జాక్, నువ్వు చెప్పినట్టు నేను వినకపోతే నేను గతంలో చేసిన నేరాలన్నీ రుజువులతో సహా పోలీసులకు అప్పచెప్తా అన్నావు. తప్పకుండా ఇవ్వు. కాకపోతే నా అగ్రిమెంట్ పూర్తయి ఆ ఇంట్లోంచి నేను బయటకు వచ్చే వరకు కాస్త ఓపిక పట్టు ప్లీజ్. ఇదే నా ఆఖరి కోరిక. వస్తా. టైగర్, నీ మనస్సును ఎలాగా మార్చాలో, నా దారికి నిన్నెలా తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. ప్రేమకి మమతకి ప్రతిరూపమైన తల్లి, అనురాగానికి అమాయకత్వానికి రూపాలైన దీపాలు లాంటి పిల్లలు. ఎంత అపురూపమైంది వాళ్ళ మధ్య ఉన్న అనుబంధం. మందిరం లాంటి ఇంటిని, మంచితనాన్ని గుర్తులేని మనుషుల్ని ఇక నేను వదిలి వెళ్ళిపోవాలి. కానీ కానీ ఎలా వదిలి వెళ్ళిపోవటం? మనిషిగా నాకు తెలియని మమతల్ని, నా బ్రతుక్కి తెలియని బంధాన్ని తెలియజేసిన వీళ్ళ నుంచి, ఈ ఇంటి నుంచి నేను ఎలా వెళ్ళిపోవటం? వెళ్ళిపోయినా ఎలా జీవించటం? మాస్టర్, ఏమిటి ఇంత ఆలస్యంగా? ఏమిటి మాస్టర్, ఏదో దాచేస్తున్నావు? అదే ఏం లేదే. చూడు, ఈ చేతిలో ఏం లేదు, ఈ చేతిలోనే ఏం లేదు. నిజమే, ఏమీ లేదు. భోజనానికి రా మాస్టర్. భోజనం నాకంత ఆకలగలేదు, తర్వాత తింటాలేమ్మా. ఏమిటి, నువ్వు నన్ను అమ్మా అంటున్నావా? అవును, ఆప్యాయంగా పిలిచి అన్నం పెట్టే మనిషి అమ్మే అవుతుందిగా. చాలా సంతోషం బాబు. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. ఏమీ దాచలేదన్నావు? చాక్లెట్లు పిల్లల కోసం తెచ్చాను. ఓహ్, గుడ్, వెరీ గుడ్. వెళ్ళు, తీసుకెళ్ళు. చాక్లెట్లు నువ్వే తెచ్చావు కదూ? చాక్లెట్లా? అదే నేను తేలేదే. నేను ఎందుకు తీసుకొస్తాను? ఎవరి కోసం తీసుకొస్తాను? అబద్ధం చెప్పకు. నువ్వు ఆ చాక్లెట్లు మంచం పక్కన పెట్టడం నేను కళ్ళారా చూశాను. చూడు టైగర్, నువ్వు ఏ పని మీద వచ్చావో ఆ పని సవ్యంగా చేస్తే అదే చాలు. అర్థమైందా? మేడం, నేను వచ్చిన పని పూర్తయింది. నువ్వు కోరినట్టే నీ బిడ్డలు నన్ను బాగా ఆశ్రయించుకుంటున్నారు. నాకు దూరం అవుతున్నారు, నీ దగ్గర అవుతున్నారు. రేపటితో నా గడువు పూర్తి అయిపోతుంది. నేను వెళ్ళిపోతాను.
అందుకే ప్రేమతో పిల్లల కోసం చాకరీలు తీసుకొచ్చాను. అంతే. నేను వెళ్ళిన తర్వాత నన్ను మీరంతా మర్చిపోతారు, కానీ నేను మాత్రం ఏనాటికి మిమ్మల్ని మర్చిపోలేను. చివరి క్షణాల్లో కూడా మిమ్మల్ని తలుచుకుంటూనే చచ్చిపోతాను. ఏడుస్తున్నావా టైగర్? కన్నీళ్ళంటేనే ఆశించుకునే నువ్వు కంట తడి పెడుతున్నావా? ఏ, నా కన్నీళ్ళు చూస్తే నీకు ఆశ్చర్యంగా ఉందా? నీకు అంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం మరొకటి చెప్పనా? నా జ్ఞానం వచ్చినప్పటి నుంచి ప్రతి క్షణం ఏడుస్తూనే ఉన్నాను. కాకపోతే నా కన్నీళ్లు కళ్ళల్లోనే ఇంకిపోవటం వల్ల ఆ దేవుడికి నాకు తప్ప మరెవరికి తెలియదు. ఇవాళ మొట్టమొదటిసారిగా ఆపుకుందామని ఆకున్న కన్నీళ్లు బయటకు వచ్చేసాయి. మేడం, నువ్వు మంచిదానివని మనసున్న దానివని నాకు తెలుసు. అందుకే నిన్ను కోరాలనుకుంటున్నాను. తెలుస్తావా? ఏమిటది? ఈ చాక్లెట్లు పిల్లలకి ఇవ్వండి, కానీ నేనిచ్చానని మాత్రం మీరు చెప్పొద్దు. మీరిచ్చినట్టు ఇవ్వండి ప్లీజ్. మధ్యలో వచ్చిన నేను మధ్యలోనే వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడున్నా ఏమైపోయినా మీరు పిల్లలు ఎప్పుడూ క్షేమంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. వస్తా. అమ్మగారు, ఘోరం జరిగిపోయిందమ్మా. ఏం జరిగింది? అయ్యో, ఆ గాయాలేమిటి? ఎవరో రౌడీలోని కొట్టి పిల్లలు ఎత్తుపోయారమ్మా. ఏంటి? పిల్లలు ఎత్తుకుపోయారా? మేడం, ముందు పోలీసుకు ఫోన్ చేయి. హలో. హలో మిస్ గోపాల. అవును, ఎవరు మీరు? కోడి పిల్లల్ని తన్నుకుపోయేది గద్దయితే నీ పిల్లల్ని తన్నుకుపోయేది నేను, అంటే బ్లాక్ జాబ్. వాళ్ళ పార్టులు తీసి విదేశాలకి పార్సిల్ చేసే నా కార్యక్రమాన్ని నువ్వు ఆపాలి అంటే నాకు 50 లక్షలు ఇవ్వాలి. నువ్వు చెప్పేది నిజమా? నిజము అబద్ధము నీ పిల్లల గొంతు వింటే నీకే తెలుస్తుంది. బాబు, బాబు, రోజా, రోజా, నేను వస్తున్నాను. హలో, హలో. విన్నావుగా నీ పిల్లల తీయటి కంఠాల్ని. అంచేత ఓ గంటలో 50 లక్షల రూపాయలు తీసుకుని నువ్వు రెడ్ హిల్స్ దగ్గరకు వస్తే నీ పిల్లలు నీకు దక్కుతారు. అంత డబ్బు ఎందుకు అడిగానో తెలుసా? అసలు ఈ ప్లాన్ చెప్పిన వాడు, పిల్లల్ని ఎత్తుకొచ్చిన వాడు ఎవరో తెలుసా? నీ ఇంట్లోనే ఉన్న టైగర్. వాడికి నేను సగం డబ్బు ఇవ్వాలి, మిగతా సగం నేను తీసుకోవాలి. కావాలంటే ఈ సంగతి వాడిని అడుగు. ఎవరు ఫోన్ చేసింది? ఏమీ తెలియనట్టు ఎంత బాగా నటిస్తున్నా. నువ్వు నీ పార్ట్నర్ బ్లాక్ జాగాడు కలిసి డబ్బు కోసం నా బిడ్డలు ప్రాణాలు తీయడానికి ఎత్తువేస్తారా? ఏమిటి ఏమిటి నోర్మి, నేను నీకేం చేశాను? నా బిడ్డల్ని దక్కించుకోవడానికి నాటకం ఆడమంటే వాళ్ళ ప్రాణాలతో చెలగాట ఆడతావా? నువ్వు నీచులపైన నీలో నిజాయితీ ఉంది నమ్మటం నాది తప్పు. నీలాంటి దుర్మార్గుని ఇంట్లో తెచ్చిపెట్టుకోవటం నాది పొరపాటు. ఈ ఇల్లు, ఆస్తి, ఐశ్వర్యం అన్నీ చూసా. నీ పాపిష్టి మనసులో ఆశ పెరిగింది. అందుకే ఇలాంటి నీచమైన పనికి దిగజారా. నీకు డబ్బు కావాలని నన్ను అడుగుంటే నీకెంత కావాలంటే అంత నీ ముఖం మీద విసిరి పారేసేదాన్ని. అబుం శుభం తెలియని అప్పసి పిల్లల్ని తీసుకెళ్ళడానికి నీకు మనసులా వచ్చింది. చూడు, నా బిడ్డలకి ఏమైనా జరిగితే నిన్ను నిలువునా చేసి నీ ప్రాణాలు తీసేస్తాను. జాగ్రత్త. మేడం, నువ్వు ఇలా ధైర్యపడకూడదు. ముందు పిల్లల్ని రక్షించుకుందాం. పద, ప్లీజ్ లెట్స్ గో. కమ్ ఆన్. అంటే డబ్బు తీసుకుని ఈ పిల్లల కళ్ళు, తల్లి కళ్ళు తీసేసి సొమ్ము చేసుకుంటావా? ఆహా, ఎంతటి నీచమైన మెదడున్నాయని ఒప్పుకో. గాని నీ మెదడుని సమ్మామనుకో కోర్టులు వస్తాయి. Shut up. సరే, ఇంతకీ ఒకవేళ ఆమె డబ్బు తీసుకురాకపోతే? తప్పకుండా తీసుకొస్తుంది. తండ్రి చచ్చిపోతే ఈ దుర్మార్గుణ్ణి తీసుకెళ్లి ఆ తండ్రి స్థానంలో నిలబెట్టిందా మహా ఇల్లా.
ఈ పిల్లల కోసం ఆ తల్లి ఎన్ని లక్షలైనా తెస్తుంది, ఏమైనా చేస్తుంది, అవసరమైతే ప్రాణమైనా ఇస్తుంది. బాస్, ఆ టైగర్ గాడు అసలే కోడిత్రాసు. ఈ పిల్లల్ని పట్టి బంధించామని తెలిసి మగబట్టి మన మీదకి వస్తాడేమో. ఖచ్చితంగా వస్తాడు, నాకు తెలుసు. ఒరే రాక్షసుడా, నువ్వు వచ్చి ఈ పిల్లలకి ద్వేషాన్ని పుట్టించు అని ఆ తల్లి తీసుకెడితే వీడు మంచిగా మారిపోయి ఈ పిల్లల్ని ప్రేమించడం మొదలు పెట్టాడు. ఈ పిల్లల మీద వాడికున్న ప్రేమతో వీళ్ళని రక్షించుకోవడానికి వాడు వస్తాడు. వాడిని ఎలా ఎదుర్కోవాలో పథకం ఆలోచించి ఉంచాను, చెప్తాను. రోజా, అయితే మన డాడీ చనిపోయారన్నమాట. అవును బాబు, అమ్మ మన కోసమని ఈ టైగర్ అనే ఆయన్ని డాడీగా తీసుకొచ్చింది. నిజంగా అమ్మ మంచిది రోజా, మన కోసం ఎంత కష్టపడిందో. పాపం మనల్ని కాపాడడానికి ఆయన ఇక్కడికి వస్తే వీళ్ళు చంపేస్తారేమో కదూ. అప్పుడు మనకు తోడెవరుంటారు? ఈ డాడీ కూడా పోతే మనం ఏమైపోతాం? అయితే మనం ఒక పని చేద్దాం బాబు, చనిపోయిన డాడీకి దండం పెట్టి ఈ డాడీని మా దగ్గరే ఉంచమని అడుగుదాం, సరేనా? సరే రోజు. డాడీ, ఈ కొత్త డాడీని మా దగ్గరే ఉండేట్టు చేయి డాడీ. ఆయనకి ఏ ప్రమాదం జరగకుండా చూడండి. కనీసం ఆయనలో నిన్ను చూసుకుంటానండి. ఈ ఒక్క కోరిక కాదనుకు డాడీ. ప్లీజ్ డాడీ, ప్లీజ్.
నేనేమిటో ఇప్పటికైనా మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటాను. వెళ్లే ముందు ఒక్కసారి మీ పిల్లలతో మాట్లాడే అవకాశం నాకు ఇవ్వండి ప్లీజ్. రోజా, బాబు, వెళ్ళబోయే ముందు నేను నిజం చెప్పాలి. నేను మీ డాడీని కాదు. అవునమ్మా, అవును. రాక్షసుల్లా నన్ను మీ అమ్మకి రాయికి తీసుకొచ్చింది. నిజానికి నాకు మీ మీద ద్వేషం లేకపోతే నేను మిమ్మల్ని ద్వేషించాను. ఎందుకు తెలుసా? మీరు మీ అమ్మను ప్రేమించాలని, మీ డాడీని మర్చిపోవాలని. నేను వచ్చిన పని అయిపోయింది. నేనే వెళ్తాను. నీకోసం ఇంత తాపత్రపడ్డ మీ అమ్మ నిజంగా దేవత. ఈ లోకంలో ఎంతో అదృష్టం చేసుకుంటే తప్ప అంత మంచి మనసు నమ్మ దొరకదు. అమ్మ మనసులో పెంచుకుంటా, అమ్మను బాధ పెట్టకుండా చూసుకోవాలి. రోజా, అడగండి. మీరు ఏడిస్తున్న గుండె పత్తులైపోతుంది. నేను భరించలేదు. రోజా, అడగండి. నేను నన్ను మర్చిపోండి ప్లీజ్.
ప్లీజ్. నువ్వే మాకు అమ్మగా కావాలని మా డాడీని అడిగావు, ఆయన ఒప్పుకున్నారు. ఇప్పుడు నిన్ను మాకు డాడీ కావాలని అడుగుతున్నావు. ఆయన నుండి పొమ్మని చెప్పు మమ్మీ. మమ్మీ ఆయన ఉండమని చెప్పు మమ్మీ. ప్లీజ్ మమ్మీ చెప్పు మమ్మీ. ప్లీజ్ మమ్మీ. ప్లీజ్ మమ్మీ. మమ్మీ చెప్పు మమ్మీ. ఆయన వెళ్ళిపోతున్నారు చెప్పు మమ్మీ. ప్లీజ్ మమ్మీ. ఆయన ఉండమని చెప్పు మమ్మీ. ఆయన వెళ్ళిపోతున్నారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.